Hey all, this is Vamsi. Welcome back to Puri Fish Lovers యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఆల్రెడీ ఒక ఫిష్ని మనం సపరేట్ చేసాం, దాన్ని గ్రూమ్ చేయడానికి అండ్ ఒక ట్యాంక్ రెడీ చేద్దాం ఇప్పుడు. సో యాక్చువల్లీ నేను ఒక ట్యాంక్ అయితే రెడీ చేద్దామని అంతలోపు మనం ఒక ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే దీన్ని పెట్టుకున్నాము. ఇదేంటంటే 30 డేస్లో గివ్ అవేకి అయితే పెట్టేసి ఇచ్చేస్తామన్నమాట. అంతవరకు మన దగ్గర ప్రజెంట్ అయితే ఉంది. ప్రజెంట్ దీనికి ట్యాంక్ అనేది సెట్ చేస్తున్నాను. ఆ ట్యాంక్ ఏంటనంటే ఇదే క్యూబ్ ట్యాంక్ అనమాట. ఈ ఒక ఫ్లవర్ అని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి మీకు ఈ వీడియోలో. సో చూసి కొంచెం సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేనైతే ఈ సైజుని బట్టి, అంటే ఇది 1.5 ఇంచ్ ఉంది, ఈ సైజుని తగ్గట్టు మాత్రమే ట్యాంక్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచ్కి అయితే మనమైతే క్యూబ్ ట్యాంక్ సరిపోతుంది. లేదా 3 ఇంచ్ సైజు ఉందనుకోండి, కొంచెం బిగ్ సైజ్ ట్యాంక్స్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి క్యూబ్ ట్యాంక్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. సో వీటిలోకి వెళ్ళిపోదాం. % ఆఫ్ బోర్ వాటర్, 50% ఆఫ్ మినరల్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటే టీడీఎస్ అనేది కరెక్ట్ మెయింటైన్ అవుతుంది. ఇంకా ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేస్తున్నామంటే హీటర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, మ్యాండేటరీ అనమాట. 28 డిగ్రీ సెల్సియస్లో హీటర్ అయితే పెట్టుకోవాలి. హీటర్ ముందే ఎందుకు పెట్టుకుంటున్నానంటే వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టాలంటే చెయ్యంతా తడి అయిపోద్ది కదా, అందుకే ఇంకా ఇక్కడ దాకా అయితే ఫిల్ చేసుకుంటాను. హీటర్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకుంటే ఇంకా వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గించేసుకుంటాము, ఎందుకంటే ఫిష్ అనేది దోక్కోవడానికి. ప్రజెంట్ అయితే 28 డిగ్రీ సెల్సియస్లో పెట్టుకొని హీటర్ అప్పుడే ఆన్ చేయకూడదు. వాటర్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఫిల్టరేషన్ అంతా పెట్టుకున్న తర్వాత మనం మీద హీటర్ ఆన్ చేసుకోవాలి. వాటర్లో ఉన్నప్పుడే ఎప్పుడైనా హీటర్ అనేది ఆన్లో ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎప్పుడు హీటర్ అనేది ఆఫ్లో ఉంచుకోవాలన్నమాట. సో బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. ఆల్రెడీ అన్నీ తెలిసి ఉన్న వాళ్ళు చూడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఓకేనా. హీటర్ ఉన్నా లేకపోయినా ఫిల్టర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫిల్టర్ అనేది స్పాంజ్ ఫిల్టరే ప్రిఫర్ చేయండి. సో ఖచ్చితంగా స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టుకోండి. వాటర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు అయితే నేను పెట్టుకుంటాను. వాటర్ అయితే ఇప్పుడు ఫిల్ చేసుకుందాము. వాటర్ అయితే బోర్ వాటర్, మినరల్ వాటర్ రెండు మిక్స్ చేసి వేసుకోవాలి. 50% బోర్ వాటర్, 50% మినరల్ వాటర్ అయితే యూజ్ చేసుకోవాలి. బోర్ వాటర్ 50%, మినరల్ వాటర్ 50% యాడ్ చేస్తే టీడీఎస్ అనేది ఎప్పుడైనా 300 బిలో అయితే ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఫ్లవర్ అనేది యాక్టివ్ అండ్ హెల్తీగా ఉంటుంది. 150 to 300 మధ్యలో టీడీఎస్ మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ కూడా 28 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలి. అండ్ ఖచ్చితంగా ఫిల్టర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా మనం ఫిల్టరేషన్ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా హెవీ ఫిల్టరేషన్ అయిపోయింది. కొంచెం అయితే మనం దీన్ని కంట్రోల్ చేసుకున్నాం, కంట్రోలర్ పెట్టి. సో అంతవరకు కొంచెం దూరంగా పెట్టుకుందాము. ఇంత ఫిల్టరేషన్ అయితే వేస్ట్, అంత అవసరం లేదు. కంట్రోలింగ్తోనే కంట్రోల్ చేయాలన్నమాట. ఇప్పుడంతా ఇంకా ట్యాంక్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయినట్టని. ఇందులో ఏంటంటే కొంచెం మిథిలిన్ బ్లూ లిక్విడ్ అయితే వేసుకోవాలి. ఒక 5 డ్రాప్స్ అయితే వేసుకొని ఇంకా ట్యాంక్ అనేది సైకిల్కి పెట్టారనమాట. 24 అవర్స్ ఇలా సైకిల్లో ఉండాలి. 24 అవర్స్ ఫుల్ సైకిల్లో ఉంటే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి ఇంకప్పుడు అయితే ఫిషెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫిష్ని ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనమైతే యాడ్ చేసుకుందాము. ఇదే మనం గివ్ అవే ఇవ్వబోతున్నాము. ఇంకా ఈ నుండి డే 1 కింద అనమాట. డే 1 నుండి ఇంకా 30 డేస్ తర్వాత ఇంకా ఎవరికైతే వస్తుందో గివ్ అవే పెట్టి వాళ్ళకైతే ఇచ్చేస్తాము. ప్రజెంట్ ఇదే మనం గ్రూమ్ చేస్తున్నాము, ఈ ఫ్రైయే. 24 hours later. మీరు షాప్లో కానీ ఎక్కడైనా సరే ఏ ఫిష్ కొన్నా ఎక్లిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్లిమేషన్కి అయితే ఒక 20 మినిట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎక్లిమేషన్కి అయితే నేను ఇలా పెట్టుకుంటాను. వాటర్ టెంపరేచర్ అండ్ అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. మ్యాచ్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఇలా టెంపరేచర్ మ్యాచ్ చేసుకుంటాను. రెండు కూడా టెంపరేచర్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే మనమైతే రిలీజ్ చేయాలి. 20 మినిట్స్ అయితే మనం ఇలా వదిలేసుకుందాము. ఎక్లిమేషన్ పెట్టుకున్న తక్కువ వదిలేసిన తర్వాత ఇంకా రిలీజ్ చేసుకోవాలి. ఇంకా 20 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫిష్ని మనమైతే రిలీజ్ చేసుకుందాము. సో స్లోగా రిలీజ్ చేసుకోవాలన్నమాట. ఫిష్ అనేది స్లోగా రిలీజ్ చేసుకుంటే ఇంకా ఫిష్ కూడా ఎటువంటి స్ట్రెస్లోకి వెళ్ళదు. కొత్త ట్యాంక్ కాబట్టి కొంచెం స్లోగానే రిలీజ్ చేసుకోవాలి. ఇంకా ఫిష్ని ఇప్పుడు జాగ్రత్తగా వదిలేసుకుందాము. సో హ్యాపీలీ ఇంకా సర్వే అయిపోతుంది. ఫిల్టరేషనే కొంచెం హెవీ అయిపోయింది. ఈ హెవీ ఫిల్టరేషన్ని కొంచెం మనం కంట్రోలర్తో తగ్గించుకుంటే ఇంకా సెట్ అయిపోయినట్టండి.
ఇంకా హీటర్ అండ్ లైట్ కూడా మనం అయితే పెట్టుకున్నాం కాబట్టి అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ట్యాంక్ సెటప్ ఈ మాత్రం సెటప్ అయితే ఉండాలి. మినిమం ఒక ఫిల్టరేషన్, ఒక హీటరు అండ్ లైట్ ఇవన్నీ ఉంటే మాత్రం మీరు ఏ ఫిష్ తెచ్చినా బాగానే బతుకుతుంది ఖచ్చితంగా. సో ఇదిగోండి మనం ఇదే గివ్ అవే ఇవ్వబోతున్నాము 30 డేస్లో. ప్రజెంట్ అయితే మంచి ట్యాంక్ అయితే షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో అది ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫ్లవర్ ఆన్ ఫిష్ ఎవరు తెచ్చుకున్నా ఇవే కండిషన్లో మీరైతే చేసుకుంటే మీ ఫిష్ అండ్ హ్యాపీ, హెల్దీ అండ్ యాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్.